అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె. సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. డిస్కెక్టమీ ఈ మధ్య కాలంలో చాలా అడ్వర్టైజ్మెంట్స్లో మనం చూస్తూ ఉన్నాం. డిస్క్ ప్రాబ్లం ఉంది, సియాటికా ఉంది, తర్వాత ఆపరేషన్ అవసరం పడుతుంది, ఆపరేషన్ అవసరం పడదు, ఇంజెక్షన్లతో ట్రీట్మెంట్ చేస్తాం. ఇవన్నీ మామూలుగా ఇప్పుడు మన ప్రశ్న చూసుకుంటే ఏంటంటే డిస్కెక్టమీ అంటే ఏమిటి? మామూలుగా మెడికల్ పరిభాషలో ఎక్టమీ అంటే తీసేయడము అని అర్థం. డిస్కెక్టమీ అంటే డిస్క్ తీసేయడం అని అర్థం. ఆ డిస్క్ వచ్చిన ఏరియాని బట్టి, ఒత్తుకుంటున్న విభాగాన్ని బట్టి, ఆ ప్రొలాప్స్ అంటే బయటికి వచ్చేది ఎంత ఎక్కువగా ఏమేమి స్ట్రక్చర్స్ని ఒత్తుకుంటుంది అనే దాన్ని బట్టి, రెండు సైడ్లు బయటకు వచ్చిందా, ఓన్లీ మధ్యలోనే బయటకు వచ్చిందా, అక్కడ నుంచి ఎక్కడికన్నా మైగ్రేట్ అయిందా, డిస్క్ ఫ్రాగ్మెంట్స్ మైగ్రేట్ అవుతూ ఉంటాయి. అంటే బయటకు వచ్చిన డిస్క్ మన మెయిన్ డిస్క్ తోటి కట్ అయిపోయి కిందికి ఒక్కొక్కసారి కెనాల్ లోపలికి మైగ్రేట్ కూడా అవుతూ ఉంటాయి అనే దాన్ని బట్టి ఆపరేషన్ విధానంలో తేడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ చేయొచ్చు, చిన్న కీ హోల్ ద్వారా మినిమల్లీ ఇన్వేజివ్ చేయొచ్చు. తర్వాత కేవలం అంతవరకు మాత్రమే హోల్ పెట్టి మనం చేయొచ్చు, లేదా ట్రెడిషనల్గా ఒక్కొక్కసారి పెద్ద గాయం చేసి కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి 2-3 చోట్ల డిస్క్ ఉంటే ఆ డిస్క్ తీసేసి స్క్రూస్, రాడ్స్ వేసి కూడా ఫిక్స్ చేయవచ్చు. ఈ నిర్ణయము అనుభవం ఉన్న డాక్టర్ గారు తీసుకుంటారు. బట్ మనకేమనిపిస్తుందంటే చిన్న గాయంతో చేస్తే తక్కువ నొప్పి ఉంటుంది, తొందరగా రికవర్ అవుతాం అనుకుంటాం. కానీ ఆ డిస్క్ ఎక్స్టెంట్ని బట్టి, అక్కడున్న అవైలబుల్ ఎక్విప్మెంట్ని బట్టి, డాక్టర్ ఎక్స్పర్టీస్ని బట్టి, డాక్టర్ గారికి ఈ నిర్ణయం వదిలిపెట్టడంతో మనకి రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. సో డిస్కెక్టమీ అంటే డిస్క్ తీసేయడం అని అర్థం.